ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమెరికా సుంకాలతో ఏపీలో ఆక్వాకు తీవ్ర నష్టాలు వచ్చాయని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. దేశీయ వినియోగంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని విన్నవించారు. ఉత్తర భారతానికి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. అమెరికా విధించిన సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించారు. దేశీయంగానూ ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంగన్ సింగ్కు సీఎం విడివిడిగా లేఖలు రాశారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాట్లు వంటి అంశాల్ని పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఇతర దేశాలతో ఆక్వా రంగంలో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెట్ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు, ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయన్న సీఎం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో జరిగే రొయ్యల ఎగుమతుల్లో ఏపీ నుంచి 80% వాటా ఉందని, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34% వాటా ఉందని సీఎం కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. సుమారు 21,246 కోట్ల రూపాయల విలువైన సముద్ర, మత్స్య ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం మీద ఆధారపడి 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షల మంది ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం వివరించారు. అమెరికా సుంకాలతో రొయ్యల ఎగుమతులపై అధిక ప్రభావం పడిందని, దాదాపు 25,000 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. సుమారు 50% మేర ఎగుమతుల ఆర్డర్లు రద్దయ్యాయని తెలిపారు. దాదాపు 2,000 కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై 600 కోట్ల మేర సుంకాల భారం పడిందని వివరించారు. ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులతో జరిపిన చర్చల ఫలితంగా కిలో ఆక్వా ఫీడ్ ఎంఆర్పీపై ₹9 మేర తగ్గించగలిగామన్నారు. రాయితీతో ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసేందుకు కూడా ఆలోచన చేస్తున్నామని సీఎం కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో వివరించారు. ఆక్వా రైతుల్ని నిలబెట్టేందుకు కేంద్ర సాయం కూడా అవసరమని సీఎం పేర్కొన్నారు. ఎగుమతిదారులకు, ఆక్వా కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల మారటోరియం విధించాలని కోరారు. వడ్డీ రాయితీ కల్పించడంతో పాటు ఫ్రోజన్ రొయ్యలపై ఉన్న 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించడం వంటి చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ను విస్తరించే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. యూరోపియన్ యూనియన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, రష్యా దేశాలకు ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాల్ని పరిశీలించాలని సూచనలు చేశారు. ఎగుమతిదారులకు మధ్యంతర ఆర్థిక సహాయం, ఎగుమతులపై విధించే సుంకాలు, పన్నుల ఉపశమనం పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రుల్ని సీఎం చంద్రబాబు కోరారు. దేశీయంగా ఆక్వా మార్కెట్ను పెంచుకోవడానికి 100 కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించాలని సూచించారు. కోల్డ్ స్టోరేజీలు, హైజీనిక్ ఫిష్, సీ ఫుడ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి ఆక్వా ఉత్పత్తుల్ని నేరుగా మార్కెట్కు తరలించేలా ఏపీ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశంలో సీ ఫుడ్ వినియోగం పెంచేలా ఎన్ఎఫ్డీబీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. దక్షిణ భారతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్వా రవాణా కోసం డెడికేటెడ్ రైళ్లు నడపాలని చంద్రబాబు కేంద్ర మంత్రుల్ని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మత్స్యకారులకు ₹1,00,000 వరకు వన్ టైం టాపప్ రుణాలు ఇవ్వాలని కోరారు. కొత్త మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంచడానికి ఎన్ఎఫ్డీబీ ద్వారా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ సౌకర్యాల్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఐకార్, సిఐబిఏ, ఐకార్, ఎన్బీఎఫ్జీఆర్ వంటి సంస్థల ప్రాంతీయ కార్యాలయాల్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల్ని కోరారు.